రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రిస్టియన్ మైనార్టీల భద్రతా భావాలు రెట్టేస్తోందని ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ అసోసియేషన్ వ్యవస్థాపకులు మొహమ్మద్ ఇస్మాయిల్ అన్నారు. జగ్గంపేట రాష్ట్ర వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సంస్థ ఉపాధ్యక్షులు జాన్ వెస్లీ ఆధ్వర్యంలో టీచర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన దైవ సేవకుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతోందని, అయినా ఇప్పటి వరకు క్రిస్టియన్ మైనార్టీ సంస్థకు చైర్మన్ నియమించలేదని తెలిపారు. రాష్ట్రంలో క్రిస్టియన్లకు చెందిన 318 నామినేటెడ్ భర్తీ చేయలేదని విమర్శించారు. చంద్రబాబు సర్కార్ మిగిలిన అన్ని కులాల కార్పొరేషన్ చైర్మన్ల పదవులు, నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తుందని, మరి క్రిస్టియన్స్ను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాముఖ్యంగా చెప్పాలంటే క్రైస్తవుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వం కూడా క్రైస్తవ సమస్యల మీద ఎంత మాత్రం కూడా ఒక స్టాండ్ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడటం లేదు. ముఖ్యంగా చెప్పాలంటే చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, పాస్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి. దాని గురించి అసెంబ్లీలో కూడా చర్చకి తీసుకొచ్చేటటువంటి ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ క్రైస్తవ సంరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నాం, క్రైస్తవ సమాజం కలవరపడుతోంది, మీరు కలవరపడకండి, మీ మీద జరుగుతున్నటువంటి దాడులను మేము ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాం, నివారిస్తాం అనేటటువంటి స్టేట్మెంట్ ఏ నాయకుడు ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అంటే కూటమి ప్రభుత్వం క్రైస్తవ సంరక్షణ దిశగా వెళ్ళట్లేదు అనేటటువంటి విషయం అయితే ఖచ్చితంగా మేము అర్థం చేసుకుంటున్నాం. దీనికి ఉదాహరణగా చెప్పాలి అంటే ఇప్పటి వరకు క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ని మాకు నియమించలేదు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. కూటమి ప్రభుత్వం